రైట్ ఇంకా బ్రేకింగ్ చూస్తున్నాం. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాసేపట్లో ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ ఎదుట ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. వాస్తవానికి గత నెలలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావించింది. గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపచేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక మరోవైపు సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించినట్లు బీఆర్ఎస్ చెప్తోంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సచివాలయం బయట కాదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. సచివాలయం లోపల ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ఇటీవలే భూమి పూజ చేశామని, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే చెప్పాలి, వాళ్ళు చెప్తారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి. ఇక ఇదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై బీఆర్ఎస్ సహా తెలంగాణలోని ప్రజా సంఘాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం అధికార, కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ భార్గవి, మరి కాసేపట్లోనే సచివాలయం, తెలంగాణ సచివాలయం ఆవరణలో అంటే ప్రధాన గేటు ముందు ఉన్నటువంటి 2 ఎకరాల ఖాళీ స్థలంలో రాజీవ్ గాంధీ, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత సర్కారు ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి భావనలో ఉండింది. దానికి సంబంధించి కూడా స్థలాన్ని పరిశీలించడం, అటువంటి కార్యక్రమాలు కూడా చేసినప్పటికీ ప్రభుత్వం మారడంతో నిర్ణయాలు కూడా వేగంగా మారిపోయాయి. కీలకంగా దేశంలో అటు టెలికాం రంగంలో కావచ్చు, అలాగే దేశానికి సంబంధించినటువంటి కీలక చట్టాల మార్పుల్లో కూడా దేశానికి సేవలు అందించినటువంటి ప్రధానిగా సేవలు అందించినటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అందులో భాగంగానే మరి కాసేపట్లోనే తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి 2 ఎకరాల స్థలంలో, ఖాళీ స్థలంలో కూడా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్కలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారితో పాటుగానే ఎమ్మెల్సీలు, ఇతర కీలక నాయకులు, కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా నియామకమైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే, నిమిషాల వ్యవధిలోనే ప్రస్తుతం రాజీవ్ గాంధీ విగ్రహం, కాంస్య విగ్రహం కూడా సచివాలయం ఎదుట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతోంది. అయితే ఈ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ జయంతి ఆగస్టు 20వ తేదీనే ఈ సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కూడా గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి నేతలు ఎవరు ఆ సమయంలో బిజీగా ఉండడం, దాంతోపాటుగానే ఇటీవల ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సమయంలో కూడా కోరడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల వాళ్ళు
రాలేకపోతున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా ఆయనే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయాలని అయితే భావించడం జరిగింది. ప్రస్తుతం సచివాలయం ముందు ఉన్నటువంటి విగ్రహాన్ని మనం పరిశీలించేటటువంటి చూద్దాం. ప్రధానంగా రాజీవ్ గాంధీ విగ్రహం దాదాపు 15 అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహం, దాదాపు 1800 కిలోల బరువు ఉన్నటువంటి కాంస్య విగ్రహం. దేశంలోనే ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేని విధంగా కూడా ఈ యొక్క విగ్రహాన్ని నమూనాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ పాల్గొన్నటువంటి ప్రతి బహిరంగ సభల్లో కూడా ఆయనకు వేసినటువంటి పూలమాలలను జనంలోకి సంతోషంగా విసరడం ఆయనకు ఒక అలవాటుగా ఉండేది. అదే రూపకల్పన చేయాలనేటటువంటి దీక్షతో సీఎం రేవంత్ రెడ్డి పలువురు ఆర్కిటెక్చర్లను కూడా కలిసి డిస్కస్ చేసిన అనంతరం ఈ యొక్క దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా హైదరాబాద్ సచివాలయం ఎదుట ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటటువంటి భావనకు వచ్చారు. దానికి సంబంధించి పలుమార్లు ఆరా తీయడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మేడం, ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అధికార ప్రతిపక్షాల నడుమ కూడా కొంత మాటల యుద్ధం జరిగింది. రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వం, రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది 4 ఏళ్ల తర్వాత. ఆ తర్వాత సకల లాంఛనాలతోని రాజీవ్ గాంధీ విగ్రహం కాంగ్రెస్ పార్టీ అనుకున్న వేరే చోటుకు మారుస్తామనేటటువంటి కీలక కామెంట్లు కూడా కేటీఆర్ చేశారు. ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది, మరో ప్రభుత్వం తీసేయాలంటే ఈ రాష్ట్రంలో ఏవీ మిగిలవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లికి మనము సముచితమైనటువంటి గౌరవం ఇచ్చాం. కేసీఆర్ తెలంగాణ పేరు మీద ముఖ్యమంత్రి అయినాడు. మరి మీరు వచ్చిన తర్వాత ఆ తెలంగాణ తల్లికి మీరు ఎక్కడ గౌరవం ఇచ్చారు? తెలంగాణ తల్లి అంటే నీ బిడ్డ అనుకున్నావు, కవితమ్మ అనుకున్నావు, అందుకని నీ పార్టీ ఆఫీస్లో ఆమె పేరు మీద విగ్రహం పెట్టుకున్నావు. బట్ ఇవాళ ప్రజాపాలన రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లికి రైట్ థ్యాంక్ యూ రాజు.